ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ చరణములో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలపై తన దృష్టిని నిలిపి నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆనాడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించేదాని కొరకై తనను దేవుడు జ్ఞాపకం చేసుకొని తనకు ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తూ వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లలో ఆలోచనకర్త అనే పేరు కూడా దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నిజంగా దేవుడు తన ఆలోచన మనకి ఇవ్వకపోతే మన మనుగడ కొనసాగదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మనకు ఆలోచనకర్తగా ఉంటున్నాడు. నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ మార్గంలో ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆనాడు మోషేకు దేవుడు ఆలోచన చెప్పి ప్రత్యక్షపు గుడారంలో మరి ఏవేవి ఎక్కడ ఉంచాలో దేవుడు చక్కగా కృపనిస్తూ నడిపిస్తూ వచ్చినాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రీతిగా నడిపించాలో దేవుడు మోషేకు ఆలోచన చెప్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు ఆలోచనకర్తగా ఉండి వారిని సమస్యల నుంచి బయటికి తీసుకొని రావడమే కాకుండా తన నామానికి మహిమ తెచ్చుకున్న స్థితిని మనం చూడగలుగుతున్నాం. సమూయేలుపై దేవుడు దృష్టి నిలిపి సమూయేలు అని దేవుడు పిలిచి తన యొక్క భవిష్యత్ ప్రణాళికనంతా కూడా సమూయేలుకు తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి సమూయేలుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ సమూయేలు నీవు నేనుగా ఉంటే ఎంత మేలు. అలాగను మనం ఉండకుండా బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిద వలె మనం ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. అవి తలబిరుసుతనంతో మాట విననితనంతో మరి కొనసాగేవిగా ఉన్నాయి. అలాంటి స్వభావాన్ని మనలో ఏమాత్రం ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ విధంగా సమూయేలు వలె మనము దేవుని వెతికినప్పుడు మనము ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతాం. ఆయన దృష్టి మనపై ఉంచి మనకు దేవుడు తన కృపనిచ్చి నడిపించేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీపై తన దృష్టి నిలిపి తన ప్రజలను విడిపించాలని రక్షించాలని కోరుతున్నాడు. ఎస్తేరు వలె అలాగన ప్రభువు నిన్ను దీవించును గాక.